మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం ఉత్తర శివార్లలోని రోటరీ క్లబ్ శ్మశాన వాటికలో 4 దహనశాలలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శనివారం నిర్వహించారు. అంకినపల్లి రమేష్ రెడ్డి సొంత నిధులతో సుమారు 40 లక్షలు వెచ్చించి వీటిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుడు నెలకొని ఉండే శ్మశానం దేవాలయంతో సమానమని, శ్మశాన వాటికను ఆధునీకరించడానికి ముందుకు వచ్చిన దాతను ఈ సందర్భంగా అభినందించారు. పట్టుకోను నీదే కొబ్బరికాయ ఏం పెరలేదు జాగ్రత్తగా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నిన్న కదా రండి రండి. ఓం నమః శివాయ. ఓం కాకపోతే దాన్ని కట్టి అది హాస్పిటల్ ప్రమిసెస్ కాబట్టి అక్కడ పెడదామని అనుకుంటున్నాం. అంతలో శివాలయం దగ్గర స్టార్ట్ చేశారు. మంచిగా ఇప్పుడు దాంట్లో ఏంటంటే బాక్సులు పెట్టడం, అర్చకులు పెట్టారు, సెల్ఫ్ లైఫ్ కొంచెం పెట్టేస్తే ఎవరు స్టోర్ పైప్ డోర్ కూడా మల్లికార్జున ఓకేనా. మీ పేరు మిమ్మల్ని కలవలు ఎక్కడో ఒకసారి ఎక్కడ కలిసినట్టు వస్తాను. కృష్ణారెడ్డి గారు మీరు కూడా రండి. కమ్మకండ్ల భవనంలో అయినా ఓకే ఫోటో ఓకే సార్. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్వర్గధామం, కావలి హిందువుల పాలిట దేవాలయం, ఈ శ్మశాన వాటిక ఈ రోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా 4 క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున
శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం. నిజమైన శ్మశానం మన హౌసు. తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు. వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ దైవంగా వాళ్ళని భావిస్తూ వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం, ఇది దేవుడికి అర్పించటం, శివునికి అర్పించటం, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని, దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆ 10 నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది దాతలు పోతూ తీసుకుపోయేది కీర్తి మాత్రమే. ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని హౌసులు సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఉన్నా ఆఖరికి 4-6 అడుగుల నేలే మనది. మిగతాదంతా కూడా కీర్తి కోసమే. కానీ అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి మిత్రుడు రమేష్ రెడ్డి గారిని అభినందిస్తూ, అదేవిధంగా గతంలో కూడా ఎంతోమంది దాతలు, దర్శి సేవా సంస్థ కావచ్చు, డాక్టర్ ఓబయ్ గారు కావచ్చు, ఈవీఎస్ గారు కావచ్చు, అభ్యుదయ సేవా సంస్థ కావచ్చు, అదేవిధంగా కనమర్లపూడి కోటేశ్వరరావు గారు, ఎంతోమంది దాతలు నిజమైన భావం ఉన్నటువంటి నిజమైన భక్తులు వీరు. ఎందుకంటే ఇక్కడే శివుడు నివసిస్తాడు, ఇక్కడే ప్రశాంతత ఉంటుంది, ఇక్కడే అన్నిటికీ మూల కారణం ఉండేది ఇక్కడే. ఈ ప్రదేశమే మనకి పవిత్రమైన ప్రదేశం. దాన్ని ఈరోజు వీళ్ళు తీసుకొని అభివృద్ధి చేస్తున్నందుకు వీరందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నా. అదేవిధంగా కావలికి ఇంకా కూడా బాలకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి శ్మశానికి వాటికి ఉంది. అదేవిధంగా కీర్తిశేషులు కలికి యానాదిరెడ్డి గారి ఖననం చేసినటువంటి పవిత్రమైన భూమి పాపిరెడ్డి చెరువు పక్కన కూడా ఉంది. ఈ 3 ప్రాంతాలను కూడా ఇంకా దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చేస్తే నిజంగా మన కావలికి మనం ఇచ్చినటువంటి రుణం, జన్మభూమికి రుణం తీర్చుకున్నట్టు. ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకి, మన జీవితాలకి, మన బిడ్డలకి, భవిష్యత్తు తరాలకి ఒక కీర్తినిచ్చినట్టు అవుద్ది. తప్పకుండా దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమం దైవ సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.